शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి డ్యూటిపల్లి ప్రాంతంలో ఆ చుట్టుముట్టు కొండ ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా వచ్చి డ్యూటిపల్లి చెరువులోకి చేరడం, ఒకటేసారి పెద్ద వాల్యూమ్లో వాటర్ రావడంతో అక్కడ గ్రామంలో కొద్దిగా అడ్డంకులు ఉండే దాంతో వాటర్ డైవర్ట్ అయిపోయి మొత్తం ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఒకటేసారి ఫోర్స్ తోటి రోడ్డు మీదకి వాటర్ రావడంతో కింద ఉన్న మట్టి కొట్టుకొని పోయి కొంత భాగం ఈ రోడ్డు కొలాప్స్ అయింది. ఇమ్మీడియట్గా ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పినాము, డిప్టీని కూడా పంపినాము, డ్యామేజ్ అసెస్మెంట్ చేయమని చెప్తా ఉన్నాం. తొందరలోనే దీన్ని స్ట్రెంథెన్ చేసే కార్యక్రమం కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపించి హైదరాబాద్కు పంపించి ఈ స్ట్రెంథెన్ చేసే కార్యక్రమం చేయాలి. ఈ 2 రోజులు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఇంకా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. కాబట్టి మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలి. బయటికి అత్యవసర పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న యువకులకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఎక్కడైనా ముంపు ప్రమాదం ఉంటే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అవసరం వస్తే మాకైనా ఇమ్మీడియట్గా చెప్పండి, లేదా మీరైనా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా రిలీఫ్ ఇచ్చే ఏర్పాటు చేయండి. ఈ 2-3 రోజులు మనం అందరం కూడా అలర్ట్గా ఉందాం. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా వీలైనంత వరకు శాయశక్తుల ఈ 2-3 రోజులు అలర్ట్గా ఉండి వాటి నివారణ కోసం ప్రయత్నం చేద్దాం. పాత ఇండ్లలో ఉండే వాళ్ళు కూడా దయచేసి ఈ 2-3 రోజులు బంధువుల ఇంట్లో కానీ, కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ కానీ రాత్రిపూట ముఖ్యంగా బయటకు వచ్చి పడుకోమని కోరుతా ఉన్నా. ఈ నాని ఒక్కోసారి మంచిగా ఉన్న ఇండ్లు కూడా ఒక్కోసారి కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరే చేసుకొని ఏమాత్రం ప్రమాదం ఉందని మీరు అనిపిస్తే ఖచ్చితంగా ఆ నాయన ఇండ్ల లోపల మీరు నిద్రించకూడదని చెప్పి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.